హిందూ సనాతన ధర్మాన్ని నీచమైన ధర్మంగా అభివర్ణించిన పశ్చిమ బెంగాల్ సీఎంకు తగిన గుణపాఠం నేర్పేందుకు బీజేపీ హైకమాండ్ వ్యూహ రచన చేస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా కమలనాథులు పిల్లి మెడలో గంట కట్టేందుకు స్కెచ్ వేశారు. హిందూ సమాజాన్ని కించపరిచిన మమత భరతం పట్టాలంటూ జనసేనాని చేసిన డిమాండ్తో దీదీ అకౌంట్ ను త్వరలో సెటిల్ చేయబోతున్నా అన్న టాక్ కూడా నడుస్తోంది. మరి ఇంతకాలం రాజకీయంగా సంయమనం పాటించిన బీజేపీ హైకమాండ్ ఇక మమతకు చుక్కలు చూపాలని డిసైడ్ అయ్యారని సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ నేతగానే కాకుండా ఆ రాష్ట్రానికి తిరుగులేని సీఎంగా చలామణి అవుతున్నారు. నరనరాన బీజేపీపై ద్వేషం పెంచుకున్న దీదీ కాలక్రమంలో బీజేపీపై ఉన్న ఆక్రోశాన్ని బెంగాల్ రాష్ట్రంలోని హిందువులపై ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి మమతాకు మెజార్టీ సామాజిక వర్గానికి చెందిన హిందువులు దూరం అవడం మొదలుపెట్టారు. టీఎంసీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ పట్టు బిగించడానికి ఇది ప్రధాన కారణమైంది. చాప కింద నీరొస్తుందన్న వాస్తవాన్ని గ్రహించిన బీజేపీ మీద ఉన్న కసితో మమతా బెనర్జీ హిందూ వ్యతిరేక విధానాలతో భ్రష్టు పడుతున్నారు. కోల్కతాలో దసరా సందర్భంగా నవరాత్రి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కానీ బీజేపీ నవరాత్రుల పేరుతో రాజకీయ లబ్ధి పొందుతుంది అనే నెపంతో ఈ మధ్య నవరాత్రి ఉత్సవాలకు మమతా ప్రభుత్వం ఆంక్షలు విధించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. చివరకు కోర్టుకు వెళ్లి ఈ ఆంక్షలను తొలగించమని బీజేపీ నేతలు డిమాండ్ చేసి దీదీ సర్కార్కు ముక్కుతాడు వేశారు. మరి అక్కడి నుంచి బీజేపీతో పాటు హిందూ వర్గాలపై మమత అక్కసు పెంచుకుంది. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ హిందువులను టార్గెట్ చేసే విధంగా మమతా సర్కార్ నిర్ణయాలు ఉండడం వివాదాలకు కారణమవుతోంది. ఇటీవల పార్లమెంటులో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ముస్లిం మైనారిటీలకు మద్దతుగా జరిగిన నిరసనలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తల ఇళ్లతో పాటు చాలా మంది హిందువుల గృహాలపై మమతా పార్టీ నేతలు దాళ్లకు తెగబడడం విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై చాలా మంది హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. ఇలా హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరి ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా తప్పుబట్టడం గమనార్హం. ఎవరేమి విమర్శలు చేసినా తన పాలనలో హిందువుల కంటే ముస్లింలకు అనుకూలంగానే తన వైఖరి ఉంటుందని దీదీ పలు సందర్భాల్లో రుజువు చేశారు. ఓవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన శరణార్థులు మన దేశంలోకి చొరబడి ఉగ్రవాదులతో కుమ్మక్కై దారుణాలకు ఒడిగడుతున్నారు అన్న హెచ్చరికలను కూడా మమతా సర్కార్ పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇక్కడ కూడా మళ్లీ రాజకీయ కోణాన్నే మమతా చూస్తున్నారు. దేశానికి సంబంధించిన భద్రతా అంశాలను సైతం రాజకీయ కోణంలో చూస్తూ కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న మమతా బెనర్జీ ఓవర్ యాక్షన్ కు బ్రేక్ వేయాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయిందని తెలుస్తోంది. తాజాగా ముస్లిం మైనారిటీల కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన దీదీ ఎప్పటి మాదిరిగానే హిందువులపై తన మనసులోని ద్వేషాన్ని వెళ్లగక్కారు. బీజేపీ చెబుతున్నట్లు సనాతన ధర్మం గొప్పదేవి కాదని, సనాతన ధర్మం నీచమైన ధర్మమని మమత చేసిన వ్యాఖ్యలను ఆసరాగా తీసుకుని ఆమెకు ఉచ్చు బిగించాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా దీదీకి సెగ పెట్టడం మొదలుపెట్టారని తెలుస్తోంది. పాకిస్తాన్ కు అనుకూలంగా హిందువులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పై కేసులు పెడుతున్న పోలీసులు మమతా బెనర్జీ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం కోసమెరుపు. దీదీపై పవన్ చేసిన డిమాండ్ ఆధారంగా త్వరలో మమతా బెనర్జీపై చర్యలు తీసుకునే విషయంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి మమత ఈ ఉచ్చులో పడతారా, లేక తప్పించుకుని మళ్లీ హిందువులపై తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తారా అనే విషయాన్ని వేచి చూడాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. రీనా, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ హిందువులపై ఆక్రోశాన్ని పదే పదే ఎల్లబుచ్చుతున్నారు. అయితే ఆమెకు చెక్ పెట్టేందుకు ఒక వ్యూహరచన
బీజేపీ నాయకత్వం చేయబోతుంది. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు హిందువులపైన పదే పదే చేస్తూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చూసాం మనం, ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేసినప్పుడు చాలా మంది పాకిస్తాన్కి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, వారిపైన చర్యలు తీసుకుంటున్నారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే మమతా బెనర్జీ హిందువులపైన ఆక్రోశం వెల్లబుచ్చుతున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. దీనిపైన ఇప్పటికే కేంద్ర బీజేపీ నాయకత్వం మొత్తం కూడా ఒక సమాలోచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజులలో మమతా బెనర్జీ ఎందుకు వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఆమె రాజకీయం కోసం, స్వార్థ రాజకీయాల కోసం వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా మైనార్టీ ఓట్లు ఉన్నాయని హిందువులను టార్గెట్గా చేసుకొని ఆమె రాజకీయాలు చేస్తుంది. పదే పదే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె మాట్లాడుతూ వస్తుంది వెస్ట్ బెంగాల్లో. సో దీనిపైన ఖచ్చితంగా బీజేపీ ఒక వ్యూహరచన చేయబోతుంది, చెక్ పెట్టాలని భావిస్తుంది. అంటే మమతా బెనర్జీకి చెక్ పెట్టాలని భావిస్తుంది. సో త్వరలోనే ఇది ఒక వ్యూహం ప్రకారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి అనేక సార్లు హిందువులపైన అక్కడ ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు దాడులు చేసినప్పుడు వారికి మైనార్టీ వర్గాలకే సపోర్ట్ చేసింది తప్ప ఎక్కడ హిందువులకు సంబంధించినటువంటి ఒకవేళ దాడులు చేసినప్పుడు హిందువులు ఆయా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసినా కూడా ఫిర్యాదులు స్వీకరించలేదంటే ఏ విధంగా హిందువులను టార్గెట్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు మమతా బెనర్జీ. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్ను కూడా ఆమె తప్పుపట్టింది. ఆపరేషన్ సింధూర్ను తప్పుపట్టడమే కాదు, స్వయంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆమె తప్పుపడుతుంది. ఇప్పుడే కాదు, అనేక సార్లు తప్పుపడుతూ వస్తుంది. కాబట్టి సో ఆమె మన దేశంలోనే ఉంటూ, మన దగ్గరే ఉంటూ, మన యొక్క గాలి తీసుకుంటూ కూడా ఆమె పదే పదే ఇలాంటి హిందువులను టార్గెట్గా చేసుకొని ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మొత్తం సర్వత్రా ఆమె పైన ఆక్రోశం వెల్లబుచ్చుతూ వస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఆమె పైన చాలా మంది హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చూసాం మనం, రానున్న రోజులలో కూడా వెస్ట్ బెంగాల్లో త్వరలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా అక్కడ అధికారమే ధ్యేయంగా ముందుకెళ్లే ఒక వ్యూహరచన చేయబోతుంది. ఈసారి చెక్ పెట్టేందుకు కూడా ఉంది. ఎందుకంటే ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నాను, నాకు తిరుగులేదని చెప్పేసి ఆమె పదే పదే భావిస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్ అంటే మమతా అంటే వెస్ట్ బెంగాల్ లాగా ఆమె పదే పదే ఇలా మాట్లాడుతుంది. కాబట్టి సో రానున్న రోజులలో ఖచ్చితంగా ఆమె చేస్తున్నటువంటి హిందువులను టార్గెట్గా చేసుకుని ఆమె మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి ఖచ్చితంగా చెక్ పెట్టేందుకు కేంద్ర బీజేపీ నాయకత్వం ఒక వ్యూహరచన చేయబోతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా రంగంలో తెచ్చి ఖచ్చితంగా హిందువులను టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నటువంటి మమతా బెనర్జీని చెక్ పెట్టే విధంగా వ్యూహరచన త్వరలోనే చేయబోతున్నట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. రీనా, రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.